సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడైతే మనం చూడొచ్చు ఒక ఆటో అన్న ఆయన అందరి దాహాన్ని తీరుస్తున్నారు. మీ పేరు? సయ్యద్ జమీల్. ఓకే, అంటే ప్రతి వారం 2 సార్లు ఉంటుంది కదా, వారానికి 2 సార్లు ఇక్కడికి వస్తున్నారా అందరి దాహాన్ని? వస్తా 2 సార్లు వస్తా. ఇవాళ స్టార్ట్ అయింది. ఈడ ఇంతకు ముందు హాస్పిటల్ రైల్వే స్టేషన్ కాడ ఉంది, సంవత్సరం నుంచి ఉన్నది. ఇందులో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, జుబ్లీ బస్ స్టాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాశీగూడ రైల్వే, నాంపల్లి, అక్కడ లోమిని పార్క్ కాడ ఉన్న పర్మనెంట్ జగ అనేది అక్కడ నిలబడతా. మార్నింగ్ అందరికి అయితే ఇలా మంచినీళ్ళు అందరికి ఎన్ని క్యాన్స్ పడతాయి మరి రోజుకి? ఈ టైంలో 5-6 అవుతున్నాయి. సమ్మర్ లో 20-25 అవుతుంది. అంటే ఇప్పుడైతే ఇక్కడ ప్రజాభవన్ దగ్గరికి చాలా ఎక్కువ మంది వస్తున్నారు కదా, సో అందరూ వచ్చి తాగుతున్నారా? తాగుతున్నారు. కొంతమంది తాగినారు. ఇవాళ ఇంకా తెలియదు కదా, ఇవాళ ఫస్ట్ డే వచ్చింది. తెలిస్తే వాళ్ళు వచ్చి తాగుతారు. లోపల కూడా ఉన్నాయి, లోపల క్యాన్స్ పెట్టి ఇది ఇలా ఫిక్స్ చేశారా? లోపల 3 క్యాన్ ఉన్నాయి. ఒకరికి జాయింట్ చేసి ఇది బయటికి తీసుకువచ్చినాం. అసలు ఎవరి ఐడియా ఇది ఇలా చేద్దాము అని? మీకు గుండెలో వచ్చింది, మీ గుండెల్లో వచ్చింది. మీకు సేవ చెయ్యాలి అనే ఆలోచన ఎందుకంటే ఫస్ట్ మైండ్ వచ్చింది అంటే నా మైండ్ లో హోమ్ డిపార్ట్మెంట్, లైన్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్, వీళ్ళు ఇద్దరు చాలా మనకి సేవ చేస్తారు పబ్లిక్ కి. ఆ బార్డర్ మీద భారతీయ సేన హెల్ప్ చేస్తుంది. అక్కడ ఉన్నారు వాళ్ళు బాధపడతారు. ఇక్కడ మన హోమ్ డిపార్ట్మెంట్ చాలా బాధపడతారు. పబ్లిక్ కి హెల్ప్ మంచిగా ఉండాలని డే కానీ నైట్ కానీ లాక్డౌన్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఈ హోమ్ డిపార్ట్మెంటే 24 hours రోడ్ మీద ఉంటారు. ఒక ఎమ్మెల్యే, ఒక కౌన్సిలర్ కానీ వాళ్ళు ఇంటిలో ఉంటారు. ఈ డిపార్ట్మెంటే బయటికి ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేవ చేయాలని, డిపార్ట్మెంట్ కి సేవ చేయాలని ఫస్ట్ డిపార్ట్మెంట్ లో, దాని తర్వాత పబ్లిక్ లకు హెల్ప్ చేయాలని ఉన్నది. ఇప్పుడు ఇందులో క్యాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఫిల్ చేసుకున్నారా? లేదా ఇది ఫిక్స్ ఉంది. ఇందులోనే అక్కడ పోయి ఒక బబుల్ క్యాన్ ఉంటది 20 లీటర్, అది నింపుకొని మళ్ళీ ఇంట్లో బండిలా వేసుకోవాలి, డబ్బాలా వేసుకొని మళ్ళీ రావాలి. రోజుకి ఎంతసేపు చేస్తుంటారు ఇలా? ఇది 24 ఉంటుంది. నాకు 15. మరి మీ సంపాదన ఎలా? ఆటో మాకు అల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. మేము ముస్లిమ్స్. మన దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపత్ మే బాయ్ బాయ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెసెంజర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అందరికి మంచిగా చూసుకోవాలి మీరు. వాడు హిందూ ముస్లిం సిక్ ఇసాయి చూడకు. ముస్లిం కి చాలా చెప్పినారు ఖురాన్ లో కూడా, మీరు ముస్లిమ్స్ అందరికి మంచిగా చూసుకోవాలి. మీరు భూమి మీద ఉన్న మంచిగా ఉంటే అల్లా మీకు మంచిగా పెడతారు. మంచిగా నమాజ్ చేయాలి, 5 పూటలు మంచిగా చేస్తూనే ఉండాలి, మంచి పని చేయాలి, అందరికి హెల్ప్ చేయాలి. అందరికి హెల్ప్ చేయాలని మీరైతే ఇక్కడికి వచ్చారు. మరి అసలు ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు ఫ్రీ, లేడీస్ కి ఫ్రీ పెట్టారు కదా, చాలా బాధ అయింది. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ, చాలా ముబారక్బాద్ దీనికి. और MIM चीफ मिस्टर असदुद्दीन अवैसी साहब को मुबारक, उनकी पार्टी आने के लिए अकबरुद्दीन साहब को मुबारक. अकबरुद्दीन असदुद्दीन साहब से भी मैं दरख्वास्त करूंगा कि बसों के लिए 50% टिकट लगाने लगाइए आप. अकबर साहब से दरख्वास्त है मेरा, 50% टिकट पेट्टा ले. असद साहब से కూడా रिक्वेस्ट है 50% लगाए तो थोड़ा నార్మల్ रहता. ఆటో వాళ్ళే बहुत परेशान है. ఆటో వాళ్ళు బాధలో ఉన్నారు. 500-600 ఏం చేయాలి? వాడు బండి కిరాయి వేయాలి, గ్యాస్ వేయాలి. వాళ్ళకి ఏడాదికి 12,000 ఇస్తాము అని అంటున్నారు కదా కాంగ్రెస్. అది ఇంకా టిక్కరలు కాలేదు. సంవత్సరంకి 12,000 అది 1000. ఇవి రోజు ఎట్లా నడవాలి ఇల్లు వానికి? రోజుకి ప్రతి ఆటోకి డైలీ ఇల్లు ఖర్చు ఉంటే 400, 500 ఉండదు. 600 బిజినెస్ లో ఏం చేయాలి వాడు? సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ, చాలా నమస్కారము. ఈ మంచి పని చేస్తున్నారు. గ్యారంటీలు కర్ణాటకలో కూడా ఇస్తున్నారు, తెలంగాణ, హైదరాబాద్ లో ఇస్తున్నారు. దీనికి చాలా థ్యాంక్ యూ, 1,00,000 థ్యాంక్ యూ. కాబట్టి 50% టికెట్ పెట్టండి. గవర్నమెంట్ కి కూడా కొంచెం అది నిదానం ఉంటుంది, లేకుంటే లాస్ట్ చాలా బాధలు వస్తుంది గవర్నమెంట్. ఇక్కడ ఫ్రీ ఇవ్వాలి, మళ్ళీ ఏదో బాధలు అవుతుంది. అందుకోసం ఇది ఫ్రీ 50% టికెట్ పెట్టాలి. ఇంకోటి మాట చెప్తున్నా, కాస్త రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ఓలా, ఊబర్, ర్యాపిడో గవర్నమెంట్ సెక్షన్ లో పెట్టాలి. ఇది ప్రైవేట్ లో ఉండని, లేకుంటే దీనికి క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళకి 1,00,000 రూపాయలు లాభం అవుతున్నాయి, గవర్నమెంట్ లాస్ లో పోతున్నాయి. బస్ కి ఫీ పెట్టినవి అది పెడితే పర్వాలేదు. ఇది కూడా పెట్టాలి. 3 యాప్లు, రేవంత్ రెడ్డి యాప్, ఇందిరాగాంధీ యాప్,
మహాత్మా గాంధీ క్యాప్ అని 3 పెట్టాలి గవర్నమెంట్ సెక్షన్ లో. కార్లు ఆటోకి పెట్టి గవర్నమెంట్ లో వాళ్ళకి ఇక్కడ జాబ్స్ ఇవ్వాలి, ఇంట్లో పెట్టియాలి. అప్పుడు నిదానం అవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.